ఇప్పుడు మన దేశంలో ఏం జరుగుతుందో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో ఏదైతే కాన్‌ఫ్లిక్ట్ ఉందో అది కంటిన్యూయస్‌గా పెరుగుతూనే ఉంది. అండ్ ఇలాంటి అన్‌సర్టెన్ టైమ్స్‌లో మన ఇండియా విక్స్ ఏదైతే మనకి వాలటిలిటీ ఇండెక్స్ ఉంటుందో, ఏదైతే మార్కెట్‌లో అన్‌సర్టెనిటీ ఉందా లేదా అని మనకి సిగ్నిఫై చేస్తుందో, ఆ ఇండియా విక్స్ కంటిన్యూయస్‌గా షూట్ అయితూ ఇప్పుడు ఆల్మోస్ట్ 20-23% వరకు కూడా వచ్చేసింది. అండ్ ఏదైతే మన నిఫ్టీ చూస్తున్నామో ఇవాళ 2% గ్యాప్ డౌన్‌తో అయ్యి కన్సాలిడేషన్ అవుతోంది. సో, ఇప్పుడు ఒక పక్కన ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఇంకో పక్కన ట్రేడర్స్ అవ్వచ్చు, అందరికీ ఒక డౌట్ ఉంది. రీసెంట్‌గానే మార్కెట్ మన నిఫ్టీ 15% కరెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు ఈ వార్ లాంటి సిట్యుయేషన్ లేకపోతే ఇలాంటి అన్‌సర్టెన్ టైమ్స్‌లో మన పోర్ట్‌ఫోలియో ఇంపాక్ట్ అవుతుందా? ఒకవేళ అవుతుంది అనుకుంటే దాన్ని మనం హెడ్జ్ చేసుకోవచ్చా? దాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చో, లేకపోతే మన ఎస్ఐపీస్‌ని కంటిన్యూ చేయాలా? లేకపోతే గోల్డ్ ఆల్ టైమ్ హై హిట్ అవుతుంది కాబట్టి గోల్డ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్ షిఫ్ట్ చేసుకోవాలా? ఇలా చాలా రకాల పర్స్పెక్టివ్స్ చాలా మందికి వస్తున్నాయి. అండ్ అంతే కాకుండా నేను పర్సనల్‌గా మీ అందరికి ఇంకొక విషయం తెలియజేయాల్సింది ఏమనుకుంటున్నానంటే, ఇలాంటి అన్‌సర్టెన్ టైమ్స్‌లో మన ఇండియన్ ఎకానమీకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఒకవేళ మనం పాకిస్తాన్‌కి వార్ మీదకి వెళ్తే, ఆ సైడ్ కూడా మీ అందరికీ ఒక క్లారిటీ అనేది వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను. సో, వీడియో డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కానీ ఎవరైతే వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళకి నా గురించి తెలీదు కాబట్టి, నా పేరు నిహాల్. నేను ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని, ఇంకా మార్కెట్స్‌లో ఇన్వెస్టర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోని ఎడిట్ చేసింది బషీర్. సో, ఇంకా మొదలు పెడదామా? సో, ఫస్ట్ మనము ఇప్పుడు ఏదైతే అన్‌సర్టెనిటీ ఉందో మార్కెట్‌లో, ఇలాంటి అన్‌సర్టెనిటీ టైమ్స్‌లో మార్కెట్ ప్రీవియస్‌గా హిస్టారికల్‌గా ఏమేం చేసింది అని ఫస్ట్ అది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకు అనంటే మార్కెట్ ఏంటి, ఏదైతే హిస్టరీలో జరిగిందో అదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది సైక్లికల్ మెథడ్‌లో. ఇది మనందరికీ తెలుసు ఇప్పటికే. ఎవరికైతే టెక్నికల్ అనాలిసిస్ గురించి తెలుసో వాళ్ళందరూ దీనికి అగ్రీ అనేది చేస్తారు. సో, ఫస్ట్ మనము ప్రీవియస్ ఇలాంటి అన్‌సర్టెన్ టైమ్స్‌లో అంటే మన కార్గిల్ వార్ అవ్వచ్చు, ముంబై అటాక్ అవ్వచ్చు, లేకపోతే మనం యూరి స్ట్రైక్ చేసినప్పుడు అవ్వచ్చు, ఎలాంటి టైమ్స్‌లో మార్కెట్ అప్పుడు ఎలా రియాక్ట్ అయిందో ఫస్ట్ మనం డేటాను అనలైజ్ చేసుకొని అది అర్థం చేసుకున్నామంటే, ఇప్పుడు కరెంట్ ఇండియా, పాకిస్తాన్ మధ్యలో టెన్షన్స్‌లో మన స్టాక్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అని చెప్పి కూడా మనకి అండర్‌స్టాండింగ్ అనేది వస్తుంది. సో, దీంట్లో మనము ఫస్ట్ ఎగ్జాంపుల్ 1999లో ఏదైతే కార్గిల్ వార్ జరిగిందో లేదా కార్గిల్ కాన్‌ఫ్లిక్ట్ జరిగిందో అప్పుడు మనం చూసుకుంటే 1 వీక్ టైమ్ ఫ్రేమ్ అంటే కార్గిల్ యుద్ధం జరిగే ఆ 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌లో మన నిఫ్టీ లేదా సెన్సెక్స్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 9.5 నుంచి 10% మధ్యలో అరౌండ్‌గా పాజిటివ్‌గా మార్కెట్ అనేది మూవ్ అయింది. సో, అలాంటి అన్‌సర్టెన్ టైమ్స్‌లో మార్కెట్స్ యూజువల్‌గా పడతాయి కానీ కార్గిల్ టైమ్‌లో మాత్రం మార్కెట్స్ అనేవి షూట్ అనేది అయ్యాయి. తర్వాత 2001లో మన పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. ఆ టైమ్‌లో చూసుకుంటే ఆ వారం నిఫ్టీ అరౌండ్ 2.5% పడింది. తర్వాత 2007లో శబర్మతి ట్రైన్ ఏదైతే ఉందో దాని మీద బ్లాస్ట్ లేదా దాడి అనేది జరిగింది. అప్పుడు మనం ఇండెక్స్ కనుక చూసుకుంటే 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌లో ఆల్మోస్ట్ 5% కంటే ఎక్కువగా పడింది. ఇంకా 26/11 ముంబై అటాక్ చూసుకుంటే 3.5% పడింది. 2016 సర్జికల్ స్ట్రైక్ అప్పుడు అబ్సల్యూట్‌లీ ఫ్లాట్‌గా మార్కెట్స్ అనేవి స్ట్రాంగ్‌గా నిలబడ్డాయి. అండ్ ఇప్పుడు 2025 పుల్వామా అటాక్ ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు కూడా మార్కెట్స్ రెసిలియంట్‌గా స్ట్రాంగ్‌గా ఉంటూ జస్ట్ 2% ఫ్లాట్‌గా అనేది ఉన్నాయి. 2% గ్యాప్ డౌన్ అయింది. కానీ మార్కెట్స్ కంటిన్యూయస్‌గా రికవర్ అయ్యి ఫ్లాట్‌గా అనేది ఉండడం మనం ఇప్పుడు మార్కెట్‌లో చూస్తున్నాము. సో, ఇప్పుడు మీరు దీని మొత్తం కాంటెక్స్ట్‌లో హిస్టారికల్‌గా మనం ఎప్పుడు చూసుకున్నా కూడా ఈ సబర్మతి ఎక్స్‌ప్రెస్ అయినప్పుడు తప్పించి ఎప్పుడు కూడా మార్కెట్స్ మేజర్ కరెక్షన్ అనేది మనకి మార్కెట్‌లో కనిపించలేదు. అండ్ మార్కెట్‌లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో చెప్పాలా? మనకి కోవిడ్ అటాక్ అవ్వచ్చు, ట్రేడ్ వార్స్ అవ్వచ్చు, రష్యా యుక్రెయిన్ వార్ అవ్వచ్చు, ఎలాంటిదైనా అన్‌సర్టెనిటీ ఇండియాకి వస్తోంది అని అనుకుంటే న్యూస్ బయటికొచ్చే కంటే మార్కెట్‌కి ముందరే తెలిసిపోతుంది. సో, మన ఇండియన్ మార్కెట్స్ ఒకవేళ ఈ వార్ ఔట్‌కమ్ అవ్వచ్చు, వార్ ఎస్కలేషన్ గురించి అవ్వచ్చు, ఎలాంటి న్యూస్ ఏదైనా ఉన్నా గూడా పెద్దవాళ్ళకి ఆల్రెడీ ఇన్సైడర్ న్యూస్ ఉంటుంది కాబట్టి మార్కెట్స్ ముందర రియాక్ట్ అవుతాయి. అండ్ తర్వాత మనకి న్యూస్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు కరెంట్‌గా మనం మార్కెట్ చూసుకుంటే జస్ట్ మన ఇండియా, పాకిస్తాన్ ఈ కాన్‌ఫ్లిక్ట్ వరకు చూసుకొని పాస్ట్‌లో గూడా ఇండియా, పాకిస్తాన్ కాన్‌ఫ్లిక్ట్స్‌లో ఎందులో చూసుకున్నా గూడా మేజర్‌గా ఇండియా, పాకిస్తాన్ ఈ 2 కంట్రీస్ మధ్యలోనే ఏదైనా జరుగుతుంటే మన మార్కెట్స్ చాలా కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా నిలబడుతున్నాయి. ఎలాంటి పానిక్ లేకుండా. సో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇండియా, పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల మన స్టాక్ మార్కెట్స్‌లో కూల్తా వస్తుంది, పడిపోతాయి, మార్కెట్స్‌లో క్రాష్ వస్తుంది అని చెప్పి అనుకుంటుంటే భయపడకండి. మన డేటా ప్రకారం మనం చూసినా గూడా ప్లస్ ఆన్ గోయింగ్ సిట్యుయేషన్ చూస్తున్నా గూడా మార్కెట్‌లో అంత బేరిష్‌నెస్ అనేది కనిపించట్లేదు. సో, పాకిస్తాన్, ఇండియాకి మధ్యలో ఏదైనా కాన్‌ఫ్లిక్ట్ జరిగితే మన
మార్కెట్స్, మన ఎకానమీస్ అంత ఇంపాక్ట్ అవ్వట్లేనప్పటికీ కూడా మనం రష్యా, యుక్రెయిన్ వార్ అవ్వచ్చు, ట్రేడ్ వార్స్ అవ్వచ్చు, ఇలాంటి కేసెస్‌లో మనం చూసుకుంటే మన మార్కెట్స్ 5% కంటే ఎక్కువగా గ్యాప్ డౌన్ అయ్యి మేజర్ బేరిష్‌నెస్ కూడా మనం చూసాము. ఎందుకు అని అనుకుంటే ఇప్పుడు మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో ఏదైనా కాన్‌ఫ్లిక్ట్ అవుతుంటే అవి కొన్ని స్పెసిఫిక్ రీజియన్స్‌లో జరుగుతున్నాయి. చాలా కాన్సంట్రేటెడ్‌గా జరుగుతున్నాయి. కానీ వేరేస్ మనకి రష్యా, యుక్రెయిన్ వార్ అవ్వచ్చు, లేకపోతే ట్రేడ్ వార్స్ అవ్వచ్చు, ఇలాంటివి మనం మొత్తం ఓవరాల్ ఎకానమీ, మన ఇండియన్ ఎకానమీ కూడా కాకుండా గ్లోబల్ ఎకానమీ, మన ఇండియా మీద ఏదైతే రిఫ్లెక్షన్ ఉంటుందో వాటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అలాంటి మేజర్ డెసిషన్స్ రష్యా, యుక్రెయిన్ వార్ అవ్వచ్చు, ట్రేడ్ వార్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైతే గ్లోబల్ ఎకానమీస్‌ని ఇంపాక్ట్ చేస్తాయో అలాంటప్పుడు మన మార్కెట్స్ కుప్పకూలుతాయి. కానీ జస్ట్ మనము పాకిస్తాన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, లేకపోతే ఇలా చిన్న చిన్న ఇండియా, చైనా మధ్యలో టెన్షన్స్ అవ్వచ్చు, ఇలాంటి ఒక దగ్గర ఒక స్పెసిఫిక్ ప్లేసెస్‌లో, ఒక స్పెసిఫిక్ జోన్స్‌లో గనుక ఏదైనా కాన్‌ఫ్లిక్ట్ అనేది జరుగుతుంటే అప్పుడు మన మార్కెట్స్ మేజర్‌గా ఎక్కువ రియాక్ట్ అనేది అవ్వవు. కానీ ఇలాంటి ప్లేస్‌లోనే నేను మీ అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, లేకపోతే ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే నేను ఒక రీల్ పోస్ట్ చేశాను. ఆ రీల్ కింద కామెంట్ సెక్షన్‌లో అవ్వచ్చు, నేను ఒకటి చెప్పాను. ఏంటనంటే, మనము వార్ కోసం వెళ్ళకూడదు. వార్ మన దాకా వస్తే అప్పుడు మనం ఫైట్ చేయాలి. కానీ మనంతట మనం ఒక వార్‌ని ఎప్పుడు ఇనిషియేట్ అనేది చేయకూడదు. ఎందుకు అనంటే, అది మనకి ఫండమెంటల్‌గా మన కంట్రీని డ్యామేజ్ అనేది చేస్తుంది. మనం $5 ట్రిలియన్ ఎకానమీగా పైకెళ్దాం అనుకుంటున్నాము. సో, ఇలాంటి టైంలో మనం గనుక వార్‌కెళ్తే మీరు ఒక్కసారి ఆలోచించండి. నేనిప్పుడు బెంగుళూరులో కూర్చున్నాను. మీరు హైదరాబాద్‌లోనో, ఆంధ్రాలోనో, విజయవాడలోనో ఎక్కడో అక్కడ ఇండియా వైడ్ మొత్తంలో ఎక్కడో ఒక దగ్గర కూర్చొనుంటారు. మీరు వార్‌కి వెళ్ళట్లేదు. మీరు వార్‌ని చూడట్లేదు. మీరు ఫైట్ చేయట్లేదు మన సోల్జర్స్ లాగా. సో, మీకు ఆ పెయిన్ తెలీదు. ఒక్కసారి ఏ సోల్జర్ ఫ్యామిలీనైనా సరే ఒక్క క్వెషన్ అడగండి. మీకు వార్ ఇష్టమా అని చెప్పి. ఒక్క సోల్జర్ ఫ్యామిలీ కూడా వార్ ఇష్టమని చెప్పరు. లేదా మీరు ఏ ఎకనామిస్ట్ దగ్గరికైనా ఎళ్ళండి. ఇండియాలో హైయెస్ట్ టాప్ లెవెల్‌లో కూర్చున్న వాళ్ళు ఎవరినైనా అడగండి. వార్ ఎప్పుడు కూడా ఒక కంట్రీకి మంచిది కాదనే చెప్తారు. ఇప్పుడు అలా అని చెప్పి వాళ్ళు మనల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటే మనం కూర్చుంటామా? మనం ఏం చేయకుండా కూర్చుంటామా అన్నది కాదు. మనము స్ట్రాటజికల్‌గా తెలివి వాడి పాకిస్తాన్‌ని ఎలా రిటాలియేట్ చేయాలి? వాళ్ళని ఎలా ఆపాలి? ఎలా గెలవాలి? అని చెప్పి తెలివితో కొట్టాలి కానీ ఎప్పుడూ కూడా మనం ఆవేశంతో, నాకు తెలుసు మనందరికీ ఆ ఆవేశం ఉంది. మనందరికీ పేట్రియాటిజం ఉంది. మనందరికీ ఆ నేషనల్ ప్రైడ్, ఆ ఫీలింగ్ అంతా ఉన్నప్పటికీ కూడా లాజికల్‌గా ఎప్పుడూ ఉండాలి. జస్ట్ ఎమోషన్స్‌తోనే కాకుండా లాజికల్‌గా ఏంటి, ప్రాక్టికల్‌గా ఏమవుతుంది మన ఎకానమీకి మనం వార్‌కెళ్తే అన్నది కూడా మనం చాలా 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 క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను అసలు యాక్చువల్‌గా మనం కరెంట్ డేట్‌న వార్‌కెళ్తే మనకి ఎంత ఖర్చవుతుంది అనేది ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఇప్పుడు రీసెంట్‌గా రష్యా, యుక్రెయిన్ వార్ జరిగింది కదా! వాళ్ళ ఎస్టిమేట్స్‌తో వాళ్ళకి ఎంత ఖర్చవుతుందో మీకు చెప్తా. దాన్ని బట్టి మీరు అంచనా ఏసుకోండి. సో, రష్యా, యుక్రెయిన్ వార్ ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి జరుగుతోంది. ఆల్‌మోస్ట్ 1000+ డేస్ వాళ్ళకి వార్ జరుగుతోంది. ఇప్పుడు మన ఇండియా, పాకిస్తాన్ అన్ని రోజులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదంతా సెకండరీ. తర్వాత వేరే స్టోరీ. కానీ వాళ్ళకి పర్ డే యుక్రెయిన్ వాళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారము ఆల్‌మోస్ట్ రోజుకి 1000,00,00,000 ఖర్చవుతోంది. అండ్ ఇది కూడా వాళ్ళు ఎలా చేసుకున్నారు? వాళ్ళు ఏదైతే వార్ కోసం ఒక బడ్జెట్‌ని అలొకేట్ చేసుకుంటారో సంవత్సరానికని, దాన్ని పర్ డే డివైడ్ చేసుకొని రఫ్‌గా ఒక పర్ డే 1000,00,00,000 ఖర్చవుతుంది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్స్ చెప్తున్నారు. కానీ ఇక్కడేంటి, జస్ట్ వార్‌కి వాళ్ళు అలొకేట్ చేసిన డబ్బులు. కానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసుకోవాలి కదా! చాలా సిటీస్ డెస్ట్రాయ్ అయిపోతాయి. వాటిని రీబిల్డ్ చేసుకోవాలా? ప్లస్ చాలా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఓన్ సిటిజన్స్ లైఫ్ పోతుంది. ఆ లైఫ్‌కి వాల్యూ ఎక్కడుంటుంది? సో, అవన్నీ వెలకట్టలేనివి కాస్ట్‌లు చాలా ఉంటాయి. ఇదేమో డైరెక్ట్‌గా 1000,00,00,000 యుక్రెయిన్‌కి అవుతున్న డైరెక్ట్ కాస్ట్. తర్వాత ఇండైరెక్ట్ కాస్ట్. సపోజ్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఇండియా పాకిస్తాన్ మీద వార్‌కి ఎళ్ళిపోవాలి అని అందరూ అంటున్నారు కదా! సరే, వార్‌కి వెళ్ళిపోయిందనే అనుకుందాం. సో, ఇప్పుడు మన కార్గిల్ వార్ జరిగినప్పుడు ఎంతైతే ఖర్చయిందో దాని నుంచి మనం ఎస్టిమేట్స్ డ్రా చేసి కరెంట్ డేట్‌న మనం వార్‌కెళ్ళాలంటే రోజుకి సుమారుగా 4,000-5,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అని చెప్పి మనకి ఎస్టిమేట్స్ చెప్తున్నాయి. సో, ఇప్పుడు 4,000-5,000 పెద్ద మ్యాటర్ కాదు ఇండియాకి. ఖర్చు పెడతారు, వార్‌కెళ్ళొచ్చు, అంతా ప్రాబ్లమ్ లేదు. కానీ దీని ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఎక్కడుంటాయో చెప్పాలా? ఇప్పుడు మన ఇండియా ఏంటి, $5 ట్రిలియన్ ఎకానమీగా గ్రో అవ్వాలి, పైకెళ్ళాలి, మనం ఇంకా ఎదగాలి అని చెప్పి మనం ప్లానింగ్ చేసుకున్నాం. రీసెంట్ బడ్జెట్‌లో మనము సెకండ్ హైయెస్ట్ అలొకేషన్ దేనికిచ్చాము?
రూరల్ డెవలప్‌మెంట్ కోసం ఇచ్చాము. మన ఏదైతే టియర్ 2, టియర్ 3 గ్రామాలున్నాయో అవన్నీ గ్రో అవ్వాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రో అవ్వాలి. మనం హైయెస్ట్ పొజిషన్‌కెళ్ళాలి. చైనాని బీట్ చేయాలి అని చెప్పి మనం అవంతా ఫోకస్ పెట్టి మన బడ్జెట్‌ని అలొకేట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ఇండియా, పాకిస్తాన్ టెన్షన్‌లు జరుగుతున్నాయనుకోండి. అప్పుడు మన బ్యూరోక్రసీ, మన హైయెస్ట్ టాప్ లెవెల్‌లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరి ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది. మనం గ్రోత్ సైడ్ నుంచి డిఫెన్స్ సైడ్‌కి లేదా అటాకింగ్ సైడ్‌కి ఎళ్ళిపోతాం. మనం ఏదైతే మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని గ్రో చేసుకోవడానికి, మన టియర్ 2, టియర్ 3 మన కంట్రీని గ్రో చేయడానికి ఏదైతే ఫోకస్ పెడుతున్నామో, వాళ్ళ తెలివి అంతా యూజ్ చేసి దాంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నామో, ఆ డబ్బులన్నీ స్లోగా ఏమవుతుంది, మన ఇండియాని కాపాడుకోవడానికి అవ్వచ్చు, లేకపోతే వేరే కంట్రీస్‌ని డిఫీట్ చేయడానికి అనేది యూజ్ చేసుకుంటే, మన ఎకానమీ ఓవరాల్‌గా చాలా స్లో డౌన్ అయిపోతుంది. అండ్ మీరిప్పుడు ఆల్రెడీ న్యూస్‌లలో కూడా చూస్తుండొచ్చు. ఆల్మోస్ట్ మనకి పంజాబ్ అవ్వచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, లేదా ఏదైతే బార్డర్ షేరింగ్ స్టేట్స్ ఉన్నాయో అక్కడంతా కూడా టోటల్ బ్లాక్‌ఔట్ అండ్ లాక్‌డౌన్‌ని పెడుతున్నారు. సో, అక్కడేంటి బిజినెసెస్ నడవవు. బిజినెసెస్ నడవకపోతే అక్కడ ఎకానమీ గ్రో అవ్వదు. అక్కడ ఎకానమీ గ్రో అవుతే జీఎస్టీ కలెక్షన్ పడిపోతుంది. జీఎస్టీ కలెక్షన్ పడిపోతే మన కంట్రీకి, మన గవర్నమెంట్‌కి ఎక్కువ డబ్బులనేది రావు. ఎక్కువ డబ్బులు రాకపోతే అప్పుడు వీళ్ళేం చేస్తారు, మళ్ళీ అడిషనల్‌గా లోన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఫ్రెష్‌గా పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. 2 రోజులు వార్‌లోకి 2 రోజులు మేము అటాక్ చేయంగానే మా దగ్గర డబ్బులయిపోయాయి. వరల్డ్ లీడర్స్ మొత్తము మాకు డబ్బుల్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఆల్రెడీ చేయి జాపుతున్నారు. అలాంటి పరిస్థితి ఇండియాకి ఎప్పుడూ కూడా రాకూడదు. అండ్ ఇప్పుడు ఈ ఎకానమీస్ అన్నీ ఇంపాక్ట్ అయిపోయాయి. మన జీఎస్టీ అమౌంట్ అనేది కలెక్షన్ తగ్గిపోయింది. సో, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించారా? మనకి డబ్బులు రావట్లేదు. మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాము. ప్లస్ మనం ఏదైతే గ్రోత్ సైడ్ ఫోకస్ పెడుతున్నారో మన వాళ్ళు బ్యూరోక్రసీ ఇప్పుడంతా వాళ్ళందరూ కూడా డిఫెన్స్ సైడ్ లేకపోతే కంట్రీస్‌ని ఎలా అటాక్ చేయాలి వాటన్నిటి మీద ఫోకస్ పెడితే మన కంట్రీ గ్రోత్ అనేది పడిపోతుంది. అండ్ ఈ ఒక్క జనరేషన్ కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ గనుక అనౌన్స్ అవుతే మీరు 1, 2 జనరేషన్స్ మొత్తం కూడా స్లో డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో, మనందరం చాలా ఊపులో ఉండి వార్‌కి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి అని చెప్పి టీవీలో న్యూస్ ఆర్టికల్స్ అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో హేట్ పోస్ట్‌లు అవ్వచ్చు, లేకపోతే ఎవరో రెచ్చగొట్టారు అని చేస్తే మీ లైఫ్సే చాలా స్పాయిల్ అనేది అయిపోతాయి. మీరు, నేను, మనం ఎవ్వరము కూడా యాక్చువల్ వార్ లాంటి సిట్యుయేషన్‌లో ఉంటే ఆ సిట్యుయేషన్ మనం చూడలేదు. సో, అలాంటివి జరిగితే ఇండియాలో ఇన్‌ఫ్లేషన్ స్కై రాకెట్ అయిపోతుంది. ఇప్పుడు రూ. 50కి దొరుకుతున్న పాలు రూ. 100, రూ. 200కి వెళ్ళిపోతాయి. మీకు వాటర్ దొరకదు. మీకు హెల్త్ కేర్ సెక్టర్ పడిపోవచ్చు. ఇలాంటి చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక కంట్రీ వార్ అనౌన్స్ చేస్తే అవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం వార్ అని చెప్పడం చాలా ఈజీ. కానీ ఇవన్నీ మనం బ్యాక్ ఆఫ్ ద మైండ్‌లో మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం యాస్ ఎ యూనిటీగా మనందరం కలిపి జట్టుగా మన ఇండియాకి సపోర్ట్ చేయాలి. అది రైట్ డెసిషన్స్ తీసుకొని ఎమోషనల్‌గా ఆవేశంతో కాదు. సో, ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉండొచ్చు. పాకిస్తాన్ ఎన్ని రోజులు, 2 రోజుల్లో ఎగిరిపోతుంది. అవన్నీ ఎగిరిపోవచ్చు కాదనట్లేదు. కానీ ఒక్కసారి ఏదైనా వార్ లాంటి సిట్యుయేషన్ స్టార్ట్ అయ్యింది అని అనుకుంటే అప్పుడు అది ప్రొలాంగేట్ అవ్వచ్చు, ఎలాంగేట్ అవ్వచ్చు, ఎస్కలేట్ అవ్వచ్చు. ఏదైనా జరగచ్చు. అన్‌సర్టెనిటీ ఉంది కదా! మీరు నేను ఇక్కడ మనం కూర్చొని కంఫర్టబుల్‌గా మనం విరాట్ కోహ్లీ ఇలా ఇక్కడి నుంచి బాల్ వచ్చింది ఇలా కొడితే 6 వెళ్ళిపోతుందని 100 మాట్లాడొచ్చు. రియాలిటీ వేరుంటుంది. ప్రాక్టికాలిటీ వేరుంటుంది. అక్కడ హ్యూమన్స్ లైఫ్ డిపెండెంట్ అవుతుంది. చాలా మ్యాటర్ అవుతాయి కాబట్టి ఒక్కొక్క అడుగు చాలా 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 ఆలోచించి కేర్‌ఫుల్‌గా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వార్‌కి అనేది వెళ్ళిపోవడం అంత సింపుల్ కాదు. మన ఇంపాక్ట్ మన ఎకానమీ మీద చాలా చాలా ఉంటుంది. సో, ఇప్పుడు కొంచెం ఎమోషనల్‌గా వేరే టాపిక్‌కి వెళ్ళిపోయాను. బట్ అగైన్ మళ్ళీ మన టాపిక్‌కి మెయిన్ టాపిక్ వచ్చేస్తే యాస్ ఎ ఇన్వెస్టర్‌గా మనం మళ్ళీ టెన్షన్ పడాలా? ఏంటి? మన ఎకానమీకి ఏమైపోతుంది అని మనం చూసుకుంటే ఎఫ్‌డిఐ ఇన్వెస్ట్‌మెంట్స్ అని ఉంటాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ లేదా ఎఫ్ఐఎస్ ఉంటారు. ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళేంటంటే ఏవైతే ఎమర్జింగ్ ఎకానమీస్ ఉంటాయో, గ్రోయింగ్ ఎకానమీస్ ఉంటాయో వాటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మనం ఇండియాలో అన్‌సర్టెనిటీ ఎక్కువుంది. వార్ టెన్షన్స్ నడుస్తున్నాయి. సో, ఈ టైంలో ఎఫ్ఐఎస్ అవ్వచ్చు, ఎఫ్‌డిఐ ఇన్వెస్ట్‌మెంట్స్ గనుక మన ఇండియాలో ఇన్‌ఫ్లో ఆగిపోయిందనుకుంటే మనకి గ్రోత్ అంతా ఉండదు, ఆగిపోతుంది. కానీ ఫార్చునేట్‌లీ లాస్ట్ 15, 16 రోజుల్లో కూడా మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూయస్‌గా ఇండియన్ మార్కెట్స్‌లో మనీ పంపించేస్తున్నారు. వాళ్ళు ఇంకా బయింగ్ అనేది చేస్తున్నారు. అండ్ ఎఫ్‌డిఐ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా తగ్గినట్టు ఎక్కడా రిపోర్ట్స్ లేవు కాబట్టి ఎకనామికల్‌గా అది కూడా మనకి మంచిగా అనేది కనిపిస్తోంది. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం నేను చూస్తున్నది ఏంటి అనంటే ఒక కాన్స్పిరసీ థియరీ. అంటే నేను ఎప్పుడు ఏం జరుగుతున్నాయి, మనం అటాక్స్ అన్నిటిని గనుక ప్రాపర్ డాట్స్‌ని కనెక్ట్ చేసుకుంటే ఇది జస్ట్ పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తున్నది కాదు. పాకిస్తాన్ వెనకాల ఇంకా ఎవరో ఉండి నడిపించి మన కంట్రీ మీద అటాక్ చేపిస్తున్నారు అన్న ఒక చిన్న లాజిక్ మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మనకి ట్రంప్ ట్రేడ్ వార్స్‌ని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఏం చెప్పారు? మొత్తం అన్ని కంట్రీస్ మీద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ టారిఫ్స్‌ని అనౌన్స్ చేశారు. దాంట్లో అన్నిటికంటే, అందరికంటే మేజర్‌గా ఇంపాక్ట్ అయ్యి హిట్ అయినది ఏ కంట్రీ? చైనా.
వాళ్ళ మీద ఆల్మోస్ట్ 145, 150% వరకు టారిఫ్ ఏసేశారు. దానివల్ల ఏం జరిగింది? యాపిల్ వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్‌ని ఇండియాకి షిఫ్ట్ చేసింది. తర్వాత వేరే చాలా కంపెనీస్ గూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ని ఇండియాకి షిఫ్ట్ చేస్తాము అని చెప్పి ఆల్రెడీ ఆ ప్రాసెస్ గూడా స్టార్ట్ చేసేశారు. సో, ఇప్పుడు దీంట్లో పెద్ద దెబ్బ ఎవరికుంటుంది? చైనాకి గదా! సో, చైనానే పాకిస్తాన్‌కి, మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్‌కి 90% వరకు మిలిటరీ సప్లైస్ చైనా నుంచే వస్తాయి. సో, చైనా ఎప్పుడైతే వాళ్ళ సూపర్ పవర్ ఏదైతే వాళ్ళ ఎకానమీకి హిట్ అవుతోందో, వాళ్ళ ప్లేస్ మన ఇండియా ఎక్కడ తీసుకుంటుందని చెప్పి, వాళ్ళే పాకిస్తాన్ త్రూ ఈ అటాక్స్ అన్నీ చేయిపిస్తున్నారేమో అని చెప్పి ఒక చిన్న కాన్స్పిరసీ థియరీ కూడా నడుస్తోంది. ఇప్పుడు ఇది ఎంతవరకు నిజము? మనం ఒక కంట్రీని అలా అలిగేషన్ పెట్టచ్చా? ఏది డేటా బ్యాక్ లేదు. కానీ మీరు జస్ట్ డాట్స్‌ని కనెక్ట్ చేస్తుంటే ఈ యాంగిల్ కూడా ఉండొచ్చేమో అని అనిపిస్తోంది. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో అది కూడా నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. సో, హిస్టారికల్‌గా మార్కెట్‌లో ఏం జరిగింది? మనం వార్‌కెళ్తే మన ఎకానమీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? మనకి ఇంకా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయా? రావట్లేదా? ఇవన్నీ అర్థమైపోయి మన మార్కెట్స్ కూడా స్టేబుల్‌గా ఉన్నాయని అర్థమైపోయింది కాబట్టి యాస్ ఎ ఇన్వెస్టర్‌గా మీరు కనుక వరీ అవుతున్నారు. నా పోర్ట్‌ఫోలియో ఏమవుతుంది? నా స్టాక్స్‌కి ఏమవుతుంది? నేను ఉంచాలా? అమ్మేయాలా? ఏంటి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అని అనుకుంటే సింపుల్ స్ట్రెయిట్ ఆన్సర్ ఏంటి అనంటే, సపోజ్ మీ పోర్ట్‌ఫోలియో ఒక 20,00,000 కంటే ఎక్కువ ఉంది అనుకుందాం. అంటే 18-20 లాక్స్ అరౌండ్‌గా ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియో ఉంటే 18-20 లాక్స్‌కి ఈక్వివలెంట్‌గా ఒక పుట్ ఆప్షన్‌ని బై చేయండి. ఇప్పుడు సపోజ్ మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఒక 18-20 లాక్స్ మధ్యలో ఉంటే 1 పుట్ ఆప్షన్‌ని బై చేయండి. నిఫ్టీ పుట్ ఆప్షన్. సో, అప్పుడేమవుతుందంటే రేపొద్దున ఇంకా ఎస్కలేట్స్ అయ్యాయి. సిట్యుయేషన్స్ ఏదైనా వర్స్ అయ్యాయనుకుంటే ఈ 18-20 లాక్స్ కూడా లాజిక్ ఏంటి? మన నిఫ్టీ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత? 18-20 లాక్స్. సో, అంతే ఈక్వల్ అమౌంట్‌లో మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటే ఒక పుట్ ఆప్షన్‌ని పర్చేస్ చేసుకుంటే మీ పోర్ట్‌ఫోలియోకి హెడ్జ్‌గా అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కవర్డ్ కాల్స్. అంటే ఇప్పుడు మీకు మళ్ళీ 18-20 లాక్స్ ఒక మీ పోర్ట్‌ఫోలియో ఉంది. సో, ఈ పోర్ట్‌ఫోలియోని మీరు హెడ్జ్ చేసి ప్లెడ్జ్ చేయొచ్చు. ప్లెడ్జ్ చేస్తే మీకొచ్చిన క్యాపిటల్‌తో ఒక కాల్ ఆప్షన్‌ని సెల్ చేయండి. కాల్ ఆప్షన్‌ని సెల్ చేస్తే మార్కెట్స్ ఎప్పుడైతే పడుతూ ఉంటాయో కాల్ ఆప్షన్ డీకే అవుతూ ఉండి అప్పుడు మీకు ప్రాఫిట్ అనేది చేస్తుంది. సో, ఈ కాల్ ఆప్షన్‌ని ఎలా సెల్ చేయాలి? దీన్ని మనము కవర్డ్ కాల్ అనేసి అంటాము. మరి దీని కాన్సెప్ట్ ఏంటి? అవన్నీ నేను ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది ఐకార్డ్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే ఆ వీడియోని చెక్‌ఔట్ చేయండి. సో, ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఉంది. మీరు వరీ అవుతున్నారు అనుకుంటే సింపుల్‌గా ఎట్ ద మనీ అవ్వచ్చు, ఔట్ ఆఫ్ ద మనీ అవ్వచ్చు, పుట్ ఆప్షన్‌ని బై చేసుకోవచ్చు. సో, మీరు ఎట్ ద మనీ కొంటే ఇన్స్యూరెన్స్ ప్రీమియం కొంచెం ఎక్కువ కడుతున్నట్టు, మీకు ఎందుకంటే ఆప్షన్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది కాబట్టి, మీకు కానీ పడితే కూడా మీకు రివార్డ్ అంత ఎక్కువ వస్తుంది కాబట్టి, మీ డ్యామేజ్ అనేది తక్కువ అవుతుంది. కానీ ఒకవేళ ఔట్ ఆఫ్ ద మనీ తీసుకున్నారనుకుంటే, మీ ఇన్స్యూరెన్స్ అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ లాస్ కూడా కొంచెం తక్కువ రికవర్ అనేది అవుతుంది. సో, మీరు యాస్ ఎ ఇన్వెస్టర్‌గా మీరు టెన్షన్ పడుతున్నారు. మీ పోర్ట్‌ఫోలియోకి ఏమవుతుంది అనుకుంటే, ఇది మీరు డెఫినిట్‌గా ఈ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఈదర్ పుట్ ఆప్షన్‌ని బై చేయడం లేదా కాల్ ఆప్షన్‌ని సెల్ చేయడం. సో, ఇప్పుడు ఏది 18-20 లాక్స్ మల్టిపుల్స్‌లో ఉన్న వాళ్ళకిది. నార్మల్‌గా 4 లాక్స్, 5 లాక్స్, 10 లాక్స్ వరకు పోర్ట్‌ఫోలియో ఉందనుకోండి. మీరేం చేయొచ్చు? హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా మార్కెట్ పడుతోంది అనంటే ఇంకా ఇదే మంచి ఆపర్చునిటీగా తీసుకొని మళ్ళీ ఎస్ఐపి అమౌంట్ కావాలి ఒకవేళ కుదిరితే పెంచుకుంటూ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవుతూ మంచి స్ట్రాంగ్ ట్రెండ్‌లో ఉన్నట్టు అప్పుడు మంచిగా మీకు రిటర్న్స్ అనేవి వస్తాయి. తర్వాత ట్రేడర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్స్‌లో ఇలాంటి అన్‌సర్టెనిటీ ఉంటుందో మార్కెట్స్ చాలా వోలటైల్ ఉంటాయి. అండ్ ఇది ఆపర్చునిటీగా ఉండొచ్చు. లేకపోతే మీకు బిగ్గెస్ట్ కాస్ట్‌గా కూడా మారొచ్చు. సో, ఆపర్చునిటీ అంటే ఏంటి? మార్కెట్స్‌లో వోలటైల్ మూవ్స్ చాలా వస్తాయి. ఇవాల్టి రోజున కూడా మీరు చూసుకుంటే 100-150 పాయింట్స్ నిఫ్టీలో పైకి కిందకి మొమెంటమ్ అనేది వచ్చింది. సో, ఇలాంటిది గనుక మీరు యాస్ ఎ గుడ్ ఆప్షన్ బయ్యర్ అవుతే మీరు మంచిగా ఈ మూవ్‌మెంట్‌ని క్యాప్చర్ చేసుకొని డబ్బులనేది సంపాదించొచ్చు. లేదు మీరు రాంగ్‌గా చేస్తున్నారు. మీకు నాలెడ్జ్ లేదనుకుంటే చేతులు కూడా కాల్చుకుంటారు. ఆల్రెడీ ఒక పక్కన మన కంట్రీ డిస్ట్రెస్‌లో ఉంటే మీరు ఇంకో పక్కన మీరు ఇది చేసి ఈ గ్యాంబ్లింగ్ చేసి దీంట్లో కూడా డబ్బులు పోగొట్టుకుంటారు. అండ్ సెబీ డేటా ప్రకారం ఏంటి 95% మంది అసలు ఆప్షన్స్‌లో డబ్బులే సంపాదించట్లేదు అని. సో, మీరు గుడ్ ఆప్షన్ ట్రేడరా? బ్యాడ్ ఆప్షన్ ట్రేడరా? అని అర్థం చేసుకొని ఆ తర్వాతే దీంట్లో దిగండి. అండ్ ఇంకొక అడ్వైస్ ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్‌కి ఇదేమో ఆప్షన్ బయర్స్‌కి ఇచ్చేసాను కదా! ఆప్షన్ సెల్లర్స్‌కి ఏంటంటే ఇలాంటి అన్‌సర్టెన్ టైమ్స్‌లో ఎప్పుడూ కూడా నేకెడ్ కాల్ ఆప్షన్, నేకెడ్ పుట్ ఆప్షన్‌ని సెల్ చేసి పొజిషన్‌ని ఓవర్‌నైట్ క్యారీ చేయకండి. హెడ్జ్ లేకుండా. అసలు నన్ను అడిగితే ఆప్షన్ ట్రేడింగే చేయకండి. కానీ చేసేదుంటే హెడ్జ్ లేకుండా అస్సలు ట్రేడింగ్ అనేది చెయ్యకండి. సో, ఇప్పుడు ఈ 2 సినారియోస్ మీకు అర్థమైపోయాయి. మన పోర్ట్‌ఫోలియోస్ అవ్వచ్చు, మన స్టాక్ మార్కెట్స్ సేఫ్ ప్రస్తుతానికి అని మీకు అర్థమైపోయింది కాబట్టి, మీరు ఒక విషయం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నాకు తెలుసు ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో అవ్వచ్చు, న్యూస్‌లో అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గురించే మాట్లాడుతుంటారు.
ఉంటారు. ఆ కాన్‌ఫ్లిక్ట్సే చూపిస్తూ ఉంటారు. కానీ మీరు గ్లోబల్‌గా ఏం జరుగుతోంది అన్నది ట్రాక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నిన్ననే మీరు చూసుకుంటే ట్రంప్, యూకే కి మధ్యలో ఒక ట్రేడ్ అగ్రీమెంట్ అనేది జరిగింది. ట్రేడ్ డీల్ అనేది జరిగింది. ఇండియాకి, యూకేకి మధ్యలో కూడా ఒక ట్రేడ్ డీల్ అనేది జరిగింది. అండ్ ఆ రెండిటి ఇంపాక్ట్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ మీద ఉంటుంది. మన ఇండియన్ ఎకానమీ మీద కూడా ఉంటుంది. సో, ఆ 2 కూడా మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ రాబోతుంది. దానివల్ల కూడా మన ఎకానమీ మీద, మన మీద, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో, మీరు లోకల్ లెవెల్‌లో ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో ఏం జరుగుతుందో ఇవి చూస్తున్నప్పటికీ కూడా గ్లోబల్‌గా ఏం జరుగుతుందని చెప్పి ఆ న్యూస్ కూడా ట్రాక్ చేయడము, చూడడము చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ అ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టర్ ఇంకా ట్రేడర్‌గా. సో, ఫైనల్‌గా వీడియో కంక్లూడ్ చేసే కంటే ముందర మీ అందరికీ చెప్పాల్సింది ఏంటి అనంటే ఒక్కసారి మీరు ఏ న్యూస్ చూసినా గూడా ఒక్కసారి ఆలోచించండి. అది నిజమా? కాదా? కరెక్టా? కాదా? అని వెరిఫై చేసుకోండి. ఇప్పుడు నిన్న రాత్రి నేను చూసాను. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎళ్లి కరాచీ పోర్ట్‌ని బ్లాస్ట్ చేసింది అని చెప్పి న్యూస్ వచ్చింది. తర్వాత ఇస్లామాబాద్ మీద మనమే అటాక్ చేశామని చెప్తున్నారు. లేకపోతే పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తూనే ఉంది కంటిన్యూయస్‌గా. ఒక సిటీ మొత్తం మీద మిసైల్స్ ఫైరింగ్ అయ్యాయని చెప్తున్నారు. సో, ఇవన్నీ ఏంటంటే మీరు వాలిడ్ సోర్సెస్‌లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పి మనకుంది. లేకపోతే మన గవర్నమెంట్ ఛానెల్స్ అవ్వచ్చు, లేకపోతే మన ఆర్మీ అవ్వచ్చు, ఎవ్వరైనా సరే అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు ఆగి, అప్పుడు వాలిడేట్ చేసుకొని ఆ తర్వాతే మీరు రియాక్ట్ అనేది అవ్వండి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఎక్కడో న్యూస్ వస్తుంది. మీరు మీ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ పోర్ట్‌ఫోలియో అవ్వచ్చు, దేని మీదైనా యాక్షన్ తీసుకుంటారు. తర్వాత అది ఫాల్స్ న్యూస్ అనేది వస్తుంది. మీరు రిపెంట్ అనేది అవుతారు. సో, మీరు జస్ట్ న్యూస్‌ని మీరు ఎమోషనల్‌గా మీరు ఫీల్ అయ్యేదానికంటే కూడా మీరు ఫినాన్షియల్‌గా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఆచితూచి దాన్ని క్రాస్ చెక్ చేసి డబుల్ వెరిఫై చేసి ఆ తర్వాతే మీరు డెసిషన్స్ అనేవి తీసుకోండి. అండ్ ఇంకొక ఫైనల్‌గా వీడియో కంక్లూడ్ చేసే కంటే ముందర మన కోసం నేనిప్పుడు ఇక్కడ కూర్చొని ఇలా పీస్‌ఫుల్‌గా మీతో వీడియో చేస్తున్నాను, మీతో మాట్లాడగలుగుతున్నాను అనంటే దానికి సోల్ రీజన్ అక్కడ బోర్డర్ మీద మన కోసము, మన కంట్రీ కోసము, నా కోసము, మీ కోసము, మనందరి కోసము ఒక సోల్జర్ నుంచొని తన బ్లడ్, తన రక్తాన్ని అక్కడ ధారపోస్తూ మనందరికీ కాపాడుతున్నారు కాబట్టే మనం ఇక్కడ నించోగలుగుతున్నాం కాబట్టి వాళ్ళ సాక్రిఫైసెస్ అవ్వచ్చు, వాళ్ళు మన దేశం కోసం, మన కోసం చేసినది ఎప్పటికీ మనం మర్చిపోలేం కాబట్టి వాళ్ళందరికీ ఒక 1 మినిట్ టైం తీసుకొని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు డబ్బులు ఒకవేళ డొనేట్ చేయగలిగితే ఆర్మీ రిలీఫ్ ఫండ్ ఉంటుంది. పీఎం రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది. దాంట్లో డొనేట్ చేయండి. మన ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి మనందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ వాళ్ళ ఏదైతే సర్వీస్ ఉందో దానికి గ్రాటిట్యూడ్ కూడా ఫీల్ అవుతారని అనుకుంటూ ఇది ఇంకా ఎస్కలేట్ అవ్వకుండా సెటిల్ డౌన్ అవుతూ మన ఇండియన్ ఎకానమీ మళ్ళీ స్ట్రాంగ్‌గా ఉంటూ పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని వాళ్ళు కామ్ డౌన్ అవుతారు అని ఆశిస్తూ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకెలాంటి మీ వ్యూస్ ఉన్నాయి, మీ ఒపీనియన్స్ ఉన్నాయి, మీరు ఏమనుకుంటున్నారు, మీ థాట్స్ ఏంటి? ఈ వీడియో నేను చాలా డిఫరెంట్‌గా చేస్తున్నాను ఫస్ట్ టైమ్. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారు? అవన్నీ కూడా చాలా ఓపెన్‌గా కింద కామెంట్ సెక్షన్‌లో డిస్కషన్ పెట్టండి. సో థాట్ నేను నా ఒపీనియన్ షేర్ చేసినట్టు మీరు మీ ఒపీనియన్ షేర్ చేసుకుంటే ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఓవరాల్‌గా మన కమ్యూనిటీ అవ్వచ్చు, మన కంట్రీ స్ట్రాంగ్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకున్నా కూడా నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటిదే కాకుండా ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొస్తాను. అప్పటి వరకు గుడ్ బై.